చూద్దాం. యవ్వన స్త్రీలలోకి వచ్చేయండి. ఇప్పుడు ఇంకొక యవ్వన స్త్రీ గురించి చెప్పి నేను ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు వృద్ధ స్త్రీ గురించి విన్నారుగా అందరూ. ఏం పేరు ఆమె పేరు? అందరు చెప్పట్లేదా? అన్నం తినరాలేదా? అదే టిఫిన్ చేసాలేదా? ఉపాసాలు తాగుతున్నారమ్మా? టిఫిన్ చేసి వస్తున్నారా? సరే, ఉపాసంతో అయినా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి దయచేసి చూపించి. ఉపాసంతో వచ్చి ప్రార్థన చేయండి స్థిరపడాలి. అంటే పెద్ద వయసు వాళ్ళు, ఏదైనా ఇబ్బందికరమైన హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మీరు మీ ఇష్టం, మీ సమర్పణ, నేనేం చెప్పను. కానీ ఖచ్చితంగా ఉపవాసంతో వచ్చి స్థిరపడలో ప్రార్థన చేస్తే దానికి పవర్ వేరుగా ఉండేది. ఓకే, ఇప్పుడు మనం ఒక యవ్వన స్త్రీల గురించి చూద్దాం. 2వ అధ్యాయం చదవండి. 2:5. మళ్ళీ చదవండి. యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునే ఉండవలనని ఎన్ని చెప్పాడండి ఇక్కడ స్త్రీలకే? ఏమేమి చెప్పాడు చెప్పండి. అందులో ఉన్న పాయింట్లు మీరు తెలివైన వాళ్ళు అయితే ఒకసారి బయటికి తీయండి. నెంబర్ 1, భర్తకి లోబడి ఉండాలి. తర్వాత శిశువులను ప్రేమించాలి. ఎవరా శిశువులు? పిల్లలు. ఇంకోటి అంటే మంచి బుద్ధి. కొంతమంది స్త్రీలకు మంచి బుద్ధి ఉండదండి, అసలు మెంటల్ వాళ్ళు చెప్పాలంటే. కొంతమంది ఏం చేస్తారో తెలియదు. తర్వాత పవిత్రులు అంటే ఎప్పుడు కూడా మంచిగా పొద్దున్న ఒక స్నానం, మధ్యాహ్నం ఒక స్నానం, రాత్రికి ఒక స్నానం చేయడమా? 3 స్నానాలు. పరిశుద్ధమైన మంచి మనసు, హృదయ శుద్ధి. ఏమన్నా అంటే కలిగి ఆ రోజు వంట మానేసి ఇంట్లో పడుకోవడమా? పిల్లలకి భర్తకి మార్చేయడమా? అవన్నీ వస్తాయి. అవన్నీ తట్టుకొని అవన్నీ బాధలు, ఎవరు ఏదో అంటారు, ఏదో ఒక బాధపడే మాట, గాయపడే మాట వస్తుంది. అవన్నీ బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా మన హృదయంలో దాచుకొని ఆ ఇంట్లో ఏం చేయాలో, మనం ఏం చేయాలో అది మనం ఆ ధర్మాన్ని నిర్వర్తించాలంట. మంచి బుద్ధి. ఇంకా ఇంట్లో ఉండి పని చేసుకుని వారును అంటే ఇంట్లో ఉండకుండా వీళ్ళు తిరుగుతారేమో ఒకవేళ ఆ రోజుల్లో ఆ సంఘంలో. పౌలు గారు దాని గురించి ఖచ్చితంగా చెప్పాడు. ఈ రోజున కూడా ఉన్నారు కొంతమంది, వీళ్ళు ఇంట్లో పని చేయగానే వెళ్ళిపోతారు బయటికి. సారా ఎక్కడుంది? దీవించడానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించే టైం, దేవుడు నిన్ను దర్శించే టైం నువ్వు ఇంట్లో కనపడాలి. గుడారంలో ఉంది. రాగానే అడిగాడు దేవుడు, సారా ఎక్కడ? ఏ సారా లేకుండా దీవించలేడు అంటారా? అదే మనం అయితే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వచ్చుగా, పెద్ద ఏదో వంక అని మనం. దేవుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని మార్గాలు ఉంటాయి. అబ్రహాముకి పిల్లలు లేరు, చాలా ఇబ్బందుల్లో బాధలో ఉన్నాడు. ఇంకేం పడతారులే నిరాశ నిస్పృహలతో కూడా ఉన్నాడు. కానీ ఆయన భక్తిని చూసి, ఆయన యథార్థతను చూసి, ఆయన ప్రార్థనను చూసి దేవుడు ఒకరోజు దిగొచ్చే టయానికి అబ్రహాం గారు గుడారంలో లేడు, బయట కూర్చొని ఆ చెట్టు దగ్గర ఉన్నాడు. వెళ్ళంగానే ఆతిథ్యం చేస్తాను రాయ్యా, కాలు కడుక్కోయ్యా అని హడావిడిగా, పాపం అదంతా మీకు ఎప్పుడు చెప్తామంటే మంచి ఆతిథ్యం చేశారు. అప్పుడు దీవించే ముందు అడుగుతారు, ఇంటికి ఇంక వెళ్ళిపోతున్నావు, ఓకే బాయ్ చెప్పే ముందు నీ భార్య ఎక్కడా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు గనక నేను అనుకుంటాను, బహుశా నా డౌట్ అది, ఒకవేళ భార్య ఏదైనా శారా ఎక్కడ అని అడిగినప్పుడు శారా గారు ఇంకా లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా ఇస్సాకు వచ్చేవాడు కాదేమో. అలా అడగంగానే అయ్యా నా భార్య డానాలో ఉంది, గుడారంలో ఉంది, ఇంట్లో ఉంది అని చెప్పాడు. అప్పుడు చెప్తాడు, నీకు మళ్ళా రేపు మళ్ళీ సంవత్సరానికి బిడ్డ పుట్టబోతున్నాడు అని అప్పుడు దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు మన దీవెనలు మనం
మనమే పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని దర్శించే టైం, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చే టైంలో మనం ఎక్కడో ఉంటాం. ఈరోజు శ్రీలకోటం జరుగుతుంది, దేవుడు నిన్ను దర్శించే టైం, దేవుడు నిన్ను దీవించే టైం. క్రమారాధన జరుగుతుంది, గృహ కూటాలు జరుగుతున్నాయి, ఇంకా ఏ ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది. ఆ రోజు ఆ కూటంలో నీతో దేవుడు ఏదో మాట్లాడాలనుకుంటాడు. ఆ కూటానికి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఏదో చెయ్యాలనుకుంటాడు, దీవించాలనుకుంటాడు. మనం ఎక్కడో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మిస్ అయిపోద్ది. అందుకే మనం ఎక్కడ ఉండాలి? గృహాల్లో ఉండాలి. ఇక్కడ కూడా పౌలు గారు దాని గురించి మాట్లాడుతున్నారు. యవన స్త్రీలంట భర్తకు లోబడి ఉండాలి, శిశువులను ప్రేమించేవాళ్ళుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చెప్పండి అందరి మాట. పిల్లల కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారా? తల్లిదండ్రులు అయిన వాళ్ళు పిల్లల కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. వారి బిడ్డలు ఇలా అయిపోయారండి, మా పిల్లలు ఎలా అయిపోయారండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చాలా గారాభంగా మంచి స్కూల్లో చదివిస్తారు, వాడు ఎక్కడో దారి తప్పుతాడు, ఎక్కడో ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. దాన్ని బట్టి దుఃఖం, మనశ్శాంతి లేకుండా బతుకుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది. చిన్నప్పటి నుంచి చర్చికి అలవాటు చేయరు, వీళ్ళు ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం తెలిస్తే వాళ్ళకి ఏం అర్థమైంది అంటారు. అదేమంటే వీళ్ళు అనపైన ఇంకొకళ్ళు ఎవరో ఒకరు డైలాగ్ వేస్తారు ఇంటి దగ్గర. వాళ్ళ ఎందుకే అప్పుడే చర్చికి ఎవరో ఎందుకు? మరి మా యొక్క అనుభవమే చెప్తా. మా అమ్మ మమ్మల్ని పట్టుకొని వెళ్ళేదండి, ఇద్దరిని, మా తమ్ముడిని నన్ను చెరో పట్టుకొని తీసుకెళ్ళేది. మా ఇద్దరం వెళ్ళంగానే పాటలు మాత్రం వినేవాళ్ళం, పడుకుండిపోయేవాళ్ళం. మా నాన్నమ్మ, మా పిన్ని వీళ్ళంతా ఎందుకు వాళ్ళని నువ్వు వెళ్తున్నావుగా, అలవాటు చేసుకున్నావుగా, మళ్ళీ వీళ్ళని కూడా ఎందుకు అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు కొన్నిసార్లు. అయినా సరే మా అమ్మ ఎన్ని పట్టించుకునేది కాదు. చక్కగా మళ్ళీ ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మా అమ్మతో పాటు వెళ్ళేవాళ్ళం. అప్పుడు అలా ఎలా పట్టానేమో, లేకపోతే ఏమైపోవాలమో అనుకుంటాను నేను ఒక్కోసారి. దేవుడు మహాకృపను బట్టి రక్షించుకున్నాడు. తల్లిదండ్రులు అయిన వాళ్ళ పిల్లల్ని, వాళ్ళు చిన్నపిల్లలా, వాళ్ళకి అర్థమైద్దా, వాళ్ళు ఏడిపెత్తారా, వాళ్ళు ఇసుకెత్తారా, ఏం చూసుకోకూడదు. నిజంగా నీ బిడ్డను నువ్వు దేవుడికి అప్పగించాలి. నువ్వు దేవుడికి అప్పగించకపోతే సాతాను గడికి దొరికిపోతారండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది బిడ్డలు సాతానుకు దొరుకుతున్నారు. నువ్వు తల్లిగా వాళ్ళని దేవుడి మందిరానికి నడిపించకపోతే, తల్లిగా నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే, తల్లిగా వాళ్ళని దేవుడి సన్నిధిలో పరిచర్య చేయించకపోతే, అన్నీ నేర్పించాలి. చాలామంది పిల్లలకి పరిచర్య చేస్తారు నచ్చదు తల్లిదండ్రులకి. నువ్వు ఎక్కడైనా చేయరా, చర్చిలో మాత్రం చేయకూడదు. అసలు అంతే, అందరికీ నువ్వు చేయడం ఏంట్రా, నువ్వు కంచాలు కడగడం ఏంట్రా, నువ్వు అంటులు తవ్వడం ఏంట్రా, నువ్వే అది చేయడం ఏంటి అమ్మాయి అని చర్చిలో చేయించరు. వాళ్ళ తర్వాత లోకంలో నానా రకాలు చేస్తారు. వెళ్ళి చర్చిలో ఉన్న వాళ్ళని చెడగొడతారు, చర్చిలో చేసే వాళ్ళని ఏదో ఒక బాధ పెట్టేలా మాట్లాడి వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులే చేస్తారు, కొన్నిసార్లు కొంతమంది వేరే వాళ్ళు చేస్తారు. వీళ్ళు అది చేయరు, మానేస్తారు. నొక్కటి చెప్తున్నా, దేవుడికి కనుక మన పిల్లల్ని ఇవ్వకపోతే వాళ్ళ ఖచ్చితంగా సాతాన్ని పట్టుకుంటాడు, సాతానికే దొరుకుతారు వాళ్ళు. దేవుడికి కనుక మనం అప్పచెప్పకపోతే, ప్రతిరోజు ఇదిగో ప్రభా నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నా, ఇదిగో ప్రభా నా బిడ్డను ఇదిగో నీకు అప్పగిస్తున్నానయ్యా అని నువ్వు ప్రతిరోజు చెప్పాలి దేవుడికి. లేదనుకో వాళ్ళు ఎవరికి దొరుకుతారు? సాతానికి దొరుకుతారు. వాడికి దొరికితే మామూలుగా ఉంటుందండి. ఎన్ని రకాలుగా నడిపిస్తాడు పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఈరోజు ఎంత విచ్చలవిడితనంగా ఉంటున్నారు, డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఆడపిల్లలు చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళ వలన తల్లిదండ్రులు ప్రేమలని అవని ఇవని రకరకాల స్నేహాలు, ఆడపిల్లలకి శత్రువులుగా కొన్ని క్రైమ్స్ చేయడం ఎన్నో ఎన్నాల్సి వస్తుంది. తర్వాత లబోదిబాన్ని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. అయ్యో మా బిడ్డల అలా అయిపోయాడు, ఇలా అయిపోయింది, మా అమ్మాయి తిరుగుబాటు చేస్తుంది, ఎవరన్నా తీసుకొచ్చి ప్రేమించానంటుంది, పెళ్లి చేసుకుంటానంటుంది, చేయకపోతే చచ్చిపోతానంటుంది, ఇగో మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు. ఎంత దుఃఖపడుతున్నారు తల్లిదండ్రులు. చిన్నప్పటి వాళ్ళని దేవుడి సన్నిధికి నడిపించుకొని దేవుడి సన్నిధిలో వాళ్ళని అలవాటు చేస్తే వాళ్ళకి ఈ మైండ్ సెట్ వచ్చింది. ఇదే చూస్తా పెరుగుతారు, వాళ్ళకి అదే భయం ఉంటుంది. లేదనుకోండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెరుగుతారు. దేవుని సన్నిధికి మన పిల్లల్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండాలి. తీసుకొస్తున్నారా తల్లిదండ్రులు అయిన వాళ్ళు? అమ్మా చెప్పట్లేదు, ఎవరో ఏంటి చెప్పాలా? తీసుకురారా? దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడికి దొరికినట్టే. వాళ్ళు దేవుడికి దొరకకపోతే ఏం చెప్పా? ఖచ్చితంగా లోకంలో స్నేహాలు దొరుకుతారు, ఫ్రెండ్స్ తయారవుతారు, ఏదో ఒకటి అలవాటు చేస్తారు. ఏదో రకంగా ఒక రోజు వాళ్ళ కోసం మనం దుఃఖపడే రోజు అయితే వచ్చింది ఖచ్చితంగా. దేవుని మందిరంలో మనం అలవాటు చేయాలి.
వాళ్ళ కోసం కొన్ని సమర్పించుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు కొన్ని వదిలేయాలి. ఇప్పుడు పిల్ల పుట్టిందనుకోండి, డెలివరీ అయిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? తల్లి, చాలామంది తల్లులు ఉన్నారు కదా ఇక్కడ, పిల్లలను కన్నా తల్లులు ఏం చేస్తారు? బాలెంత ఏం చేసేది? పత్యం చేసేది. పత్యం అంటే ఏంటి? ఏది పడితే అది, ఎంత పడితే అంత తినేయడమేనా? చెప్పండి అమ్మా, అలాగే అర్థంగా అంతేనా? నోటితో చెప్పరా? పత్యం చేయాలి. అది ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? కష్టంగానే ఉంటుందిగా. ఇప్పుడు ఏమంటారు, అది మంచిగా కడుపు ఏమో ఆకలి వేసేది, బాగా తినాలనిపిస్తుంది. వీళ్ళు అంటారు ఒక్కపూట తినాలి, కడుపు మార్చుకోవాలి, ఈ కారం వేసుకొని తినాలి, ఈ నూనె వేసుకొని తినాలి, అది తినకూడదు, ఇది తినకూడదు అంటే ఏం చేస్తాం? పిల్లడి కోసం చచ్చినట్టు పత్యం చేస్తారు. అదే పత్యం ఆత్మ విషయాల్లో కూడా చేసామనుకో, అయ్యా నా బిడ్డ బాగుండాలయ్యా, నా బిడ్డ మంచిగా ఉండాలయ్యా, నేను ఇది వదిలేసుకుంటున్నా, ఈ సీరియల్ వదిలేస్తా, ఈ సినిమా వదిలేస్తా, ఇగో ఈ తిండి పిచ్చి ఉంది నాలో, నేను ఉపవాసం ఉంటానయ్యా, నెలకి ఇగో ఇన్ని రోజులు ఉపవాసం నీతో గడుపుతా, ఇన్ని శుక్రవారాలు, ఇన్ని బుధవారాలు, ఇదిగో నాకు ఇలా ఏదో ఒకటి ఉంటుంది, వదులుకోవాల్సింది చాలా ఉంటాయి. నేను ఇలా జీవిస్తానయ్యా, నా బిడ్డ రక్షించబడాలి, నా బిడ్డలు నీకు దొరకాలి, సాతానికి దొరకకూడదు. పత్యం మనకు నచ్చనిది ఎలా తింటామో బాలేనప్పుడు మనకు నచ్చనిది చేస్తే ఆ పిల్ల ఆరోగ్యంగా ఎలా ఉంటారో, మనం గనక ఆత్మీయ విషయాల్లో కూడా మనం కొన్ని వదులుకోగలిగితే తల్లులుగా మన పిల్లలకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మనం వదులుకోలేకపోతే అన్నీ ఏం వదులుకోరు. కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు ఏమి వదులుకోరు, వీళ్ళ పిల్లలు మాత్రం చక్కగా ఏదో అంటారు చూడు, వీళ్ళు మాత్రం సపోజ్ అనుకుందాం ప్రాక్టికల్ లైఫ్లో, ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీ అయింది, శుభ్రంగా అన్నీ తినేస్తుంది, ఐస్ క్రీములు, ఇంకేం తినకూడదు బాలింతలు చెప్పండి, అన్నీ తినేస్తుంది. ఆడికి మోషన్స్, జలుబు, జ్వరము అన్నీ ఉన్నాయి, అయినా తినేస్తుంది. ఏమంటారు ఆ తల్లిని? మనిషివా, నీకు అనవసరంగా ఇచ్చాడు దేవుడు అంటారా లేదా? ఆ తల్లి అప్పుడు మంచి తల్లి అయిద్దా, చెడ్డ తల్లి అయిద్దా? కడుపు కట్టుకోవాలి, కొన్ని వద్దు అని పక్కన పెట్టేయాలి. తల్లిదండ్రులుగా మనం, తల్లులుగా ముందు ఇక్కడ మనం ఉన్నాం, మన జీవితంలో కొన్ని దేవుడు కార్యాలు చేయాలంటే మనమే కొన్ని సమర్పించుకోవాలి, కొన్ని మనమే వదులుకోవాల్సి వస్తుంది. పత్యం చేయాలి, ఆత్మీయంగా కొన్ని పత్యాలు. అయ్యా నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉంటే ఇదిగో నేను ఇలా ఉపవాసం చేస్తా ప్రతి నెల, అయ్యా నా బిడ్డలు చక్కగా మంచిగా చదువుకుంటే ఇదిగో నేను ఇలా ఉంటా, నేను ఇలా చేస్తా. ఇది ఉండాలి. పిల్లల్ని కూడా దేవుని సన్నిధికి నడిపించుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక మంచి తల్లిగా మనం ఉంటాం. హల్లెలూయా. ఒక మంచి తల్లి ఉందండి బైబిల్లో, చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలోకి రండి. అదే 2 తిమోతికి రాసిన పత్రిక ఆ కింద అదే 5 కిందకు వచ్చేయండి. 2 తిమోతి అదే మీరు చదివింది, కిందకు వచ్చేయండి. 2 తిమోతి 1:5. చాలండి. ఆ విశ్వాసము మొదట నీ అవ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా? ఓ తిమోతి, నీలో ఉందే ఈ విశ్వాసము, ముందు నీ తల్లి నీ అవ్వలో కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తిమోతి గారి వాళ్ళ అమ్మమ్మ ఒక మంచి విశ్వాసం కలిగిన స్త్రీ, తర్వాత తల్లి కూడా ఒక మంచి విశ్వాసం కలిగిన స్త్రీ. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఎలా వచ్చిందంటే ఈయనకి, వాళ్ళ విశ్వాసులు కాబట్టి ఈయనకి ఆటోమేటిక్గా విశ్వాసం వచ్చేసింది. ఎవరికి? తిమోతి గారికి. ఆయన 2 పత్రికలు రాశారండి బైబిల్లో. మామూలుగా వాళ్ళ పేరు రాయబడ్డమే గొప్ప, కానీ ఆయన 2 పత్రికలు రాశాడు. ఎలా రాశాడంటే దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం అది. ఎందుకు? తన తల్లి మంచి విశ్వాసి, మంచి విశ్వాసురాలమి.
మనం గనక విశ్వాసులుగా ఉంటే మన పిల్లలకు కూడా అదే వచ్చిందండి. మనలో ఉన్న స్పిరిట్ వాళ్ళకి పనిచేస్తుంది. మనం కోపిష్ఠులుగా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కోపిష్ఠులుగా మారిపోతారు కొన్నాటికి. మనం అవిశ్వాసులుగా ఉంటే ప్రతిదీ బిడ్డ అలా జరగదులేండి, ఇలా జరగదులేండి, మా బ్రతికింతే అని మనం కొనుక్కుంటూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా అలాగే మారుతారు. వాళ్ళు అవిశ్వాసులుగానే మారుతారు. మనం పరిశుద్ధంగా ఉంటే వాళ్ళు కూడా పరిశుద్ధంగా పెరుగుతారు. మనలో ఉండాలి, ముందు తల్లిలో ఉండాలి. తల్లిలో విశ్వాసం ఉందంట, మంచి విశ్వాసరాలు. ఎవరో తిమోతి గారి తల్లి, ఆమె పేరు యూనికే, ఇంగ్లీష్లో యూనిస్ అంటారు. ఏం పేరు చెప్పండి? యూనిస్. యూనికే. అలాగే అవ్వ అయిన లోయి, అమ్మమ్మేమో లోయి, తల్లి ఏమో యూనిస్. వీళ్ళిద్దరిలో ఏముందంట? పగ, ప్రతీకారం అయ్యే ఉన్నాయి అనుకో. తిమోతి గారికి ఏమొచ్చాయి? ఎలా పగ పెంచుకోవాలో, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో, ఎలా తిట్టాలో ఇవే వచ్చాయి. కానీ వాళ్ళిద్దరూ ఒక మంచి విశ్వాసం, వాళ్ళలో ఉన్న విశ్వాసం ఎవరిలో వచ్చిందని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడండి. మన చెప్పగలరా మన గురించి ఎవరైనా? అయ్యా మీ అమ్మ మంచి ప్రార్థనాపరురాలు, నువ్వు కూడా అలాగే మంచి ప్రార్థనాపరుడు అయ్యావయ్యా అన్నారానికి ఎంత సంతోషంగా ఉంటుంది ఆ తల్లికి. మీ అమ్మ మంచి భక్తురాలు, బలి చక్క పరిచయం చేసిద్దయ్యా, నువ్వు కూడా పరిచయం చేస్తున్నావు అమ్మా అంటే ఎంత మంచిగా ఉంటుంది. మనలో ఏ స్పిరిట్ పనిచేస్తుందో మీకు అర్థమవుతుందా? మనలో ఏ ఆత్మ పనిచేస్తుందో. మనం మంచిగా దేవుడిని ఎప్పుడు కృతజ్ఞత కలిగి, ప్రభా నా జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదించు, నా బిడ్డను కూడా ఆశీర్వదించు, మన అందరి రక్షణ అని ఈ మైండ్, కృతజ్ఞత మైండ్ ఉందనుకో, పిల్లలకి ఆటోమేటిక్గా అదే స్పిరిట్ వచ్చింది. మనం ఏదో వెళ్ళామా భక్తి, అవసరమైనప్పుడు దేవుడు, లేకపోతే నా ఇష్టం అనే మైండ్తో ఉన్నాం అనుకో, వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. వాళ్ళని తర్వాత తిట్టడం కాదు, నువ్వు సరిగ్గా భక్తి చేయట్లా, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లా, అది మనం సరిగ్గా చేస్తగా. అలాగే మనం ఏ స్పిరిట్తో ఉంటామో వాళ్ళు అదే స్పిరిట్తో ఉంటారండి. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తిమోతి గారి తల్లి గారు యూనిస్, ఈ ఒక వేరే మతస్థుని పెళ్లి చేసుకున్నది, గ్రీకు దేశస్థుడు. ఆయన తండ్రి అంత విశ్వాసం కాకపోయినా ఆయన అభ్యంతరం చేయలేదు. కానీ విని తల్లి మాత్రం చాలా మంచి విశ్వాసి, చాలా మంచి భక్తిపరురాలు. కాబట్టి మన జీవితంలో తల్లిలుగా మనం మంచి భక్తి చేస్తే మన బిడ్డలకు అదే వస్తుంది. మన ₹1,00,00,000 సంపాదించి ఇచ్చినా వాడికి ఏం ఉపయోగం ఉండదు. వాడు ఒకరోజు పాడు చేసేస్తాడు, అవసరమైతే ఒక్క రోజులో బాగొట్టేస్తాడేమో, చెప్పలేము. కానీ మనం ఒక మంచి తల్లిగా ప్రార్థన నేర్పించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి. మనం దేవుడిని సంపాదించుకున్నాం, వాళ్ళు కూడా దేవుడు సంపాదించుకోవాలి. వాళ్ళు బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభా నా బిడ్డలు రేపు అగ్నిలో కాలుతారు, నా తమ్ముడు రేపు అగ్నిలో కాలుతాడు, నా అక్క రేపు అగ్నిలో కాలుతుంది, ప్రభా అలా ఉండకూడదు నాయన అని మనం వాళ్ళ కోసం ప్రయాసపడే వాళ్ళుగా, ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఇక్కడ ఆ యొక్క వాక్యాన్ని చిన్నప్పటి నుంచే, ఇప్పుడు ఆయన ఈ విశ్వాసం నేర్చుకున్నాడంటే చిన్నప్పటి నుంచే ఆయనకి అలవాటు చేసింది తల్లిగారు. చర్చికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని బోధించడం. చిన్నప్పటి నుంచే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పిల్లలకి చెప్పాలి. వాళ్ళకి మైండ్ చాలా షార్ప్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏమి వాళ్ళకి చెప్తాం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మ అప్పుడు రేడియో ఉండేది, ఒక డొక్కు రేడియో. ఆ రేడియోలో ఏవో పాటలు వస్తే మా నాన్న వస్తే కానీ పెట్టేవాడు కాదు, మేము పెట్టుకునే వాళ్ళం కదా, అందులో సినిమా పాటలు వచ్చి. అయితే మా అమ్మ ఇంక మాకు టీవీలు, కరెంట్లు ఏమి ఉండవు కదా, మేము పడుకునే టైం అయినప్పుడు అంతా తినేసేసి ఇంకా పడుకుని పోదాం అన్నప్పుడు మా అమ్మ ఏం చేసేది కదా, మా అమ్మ మధ్యలో పడుకొని మా తమ్ముడు ఇటు నేను అటు, అలా పెద్ద మంచం మీద కొంచెం అలా ఇద్దరం పడుకుంటే మా ఇద్దరికి దావీదు గురించి, సంసోను గురించి, అలాగే బైబిల్లో అవ్వ ఆదాము స్టోరీ, ఇట్లా కొన్ని కథలుగా చెప్పేది. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందుకే ఆ మైండ్ అలా ఉండిపోద్ది. మనం ఏం చెప్తామో పిల్లలకి అది వాళ్ళకు ఉండిపోద్ది. ఆ విశ్వాసంలో వాళ్ళు పెరుగుతారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఈ యొక్క స్టోరీస్ని, బైబిల్లో ఉన్న వాటిని వాళ్ళకి కథలుగా మార్చి చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, మా దావీదు ఉన్నాడు, చాలా మంచి వీరుడు, చాలా మంచి జ్ఞానవంతుడు, ఇలా గొర్రెలు కాసేవాడు అని వాళ్ళకి చిన్న కథలుగా చెప్పచ్చు ఆ పిల్లలకి. వాళ్ళు మేము వెంట పడుకునేవాళ్ళం, ఇంకా అలా నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ రెండో రోజు ఎక్కడ ఆపేసామో అక్కడ మళ్ళీ రెండో రోజు మొదలు పెట్టేది. అలా కథలు
బైబిల్లో మేము నేర్చుకున్నాం. నా మైండ్లో అందుకే దావీదు గురించి ఎక్కువ చెప్పేది మా అమ్మ. నాకు దావీదు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దావీదు చాలా హీరోలా ఉంటాడు. హీరో అంటే మీరు అనుకునే హీరో కాదమ్మా. హీరో అంటే చాలా యుద్ధశాలి, చాలా మంచి యుద్ధ నేర్పరితనం ఉన్నవాడు, గొర్రెల్ని కాయటంలో చాలా బాధ్యత కలిగిన వాడు. అలాగే గొర్రెలని ప్రేమించాడు, ఎలుగుబంటితో ఫైట్ చేశాడు, సింహంతో ఫైట్ చేశాడు. వీరుడే కదా దావీదు. అలాగే ఒక మంచి ప్రేమికుడు. ప్రేమికుడు అంటే మేఘాలను ప్రేమించాడు, ఆ ప్రేమికుడు కాదు. దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఒక మంచి ఆరాధకుడు, ఒక మంచి ప్రేమికుడు. అలాగే కవి. మరి కీర్తనలు, చాలా కీర్తనలు ఆయన రాసినవి చాలా మంచిగా వర్ణిస్తాడండి దేవుణ్ణి. ఒక మంచి కవి. ఇవన్నీ దావీదులో ఉంటాయి ఈ క్వాలిటీస్. అందుకే నాకేంటంటే దావీదు ఒక హీరో అనమాట నా చిన్నప్పుడు. అదే ఇష్టం అలా ఉండిపోయింది. నేను ఎక్కువగా అందుకే దావీదు గురించే స్టడీ చేస్తూ ఉంటాను ఎక్కువ. మనం చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటామో అదే మన మైండ్లో ఉండిద్ది. మన పిల్లలకి ఏదైతే నేర్పుతామో అదే మైండ్లో ఉండిద్ది. ఇది దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడాడు. చూడండి, చదివి ఫినిష్ చేసేద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీయండి ఫాస్ట్గా. 6:6 ద్వితీయోపదేశకాండం 6:6. ఉండవలను నీ కుమారులకు అభ్యసింప చేయవలను. ఏం చెప్తున్నాడు అండి? పిల్లలకు ఏం నేర్పించమంటున్నాడు? నేను నీకేం చెప్తున్నాను. ఏం చెప్పాడు దేవుడు మనకి? బైబిల్ గురించి, బైబిల్ వాక్యం. ఈ వాక్యానంట మన పిల్లలకి ముందు మనం ఏం నేర్పించాలంట? వాక్యాన్ని నేర్పించాలి. యేసయ్యమ్మ పుట్టినప్పుడు ఇలా ఇలా జరిగింది, వాళ్ళకి అర్థమైంది కదా. చిన్న చిన్నగా కథల్లా చెప్తే అర్థమైంది కదా, వాళ్ళు అవే నేర్చుకుంటారు. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారమ్మా, 5 ఉన్నారు, ఇలా 5 ఉన్నారు, అలా వాళ్ళకి కథలుగా చెప్పు, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పు. యేసయ్య చేసిన అద్భుతాల గురించి చెప్పు. సంసోను ఎంత వీరుడో చెప్పు, ఎందుకు ఏం కోల్పోయాడో చెప్పు, ఎందుకు కోల్పోయాడో చెప్పు. అంటే వాళ్ళకి ఆ స్టేజ్ ఉంటే అది కూడా చెప్పచ్చు. ఇంత పిల్లలు అనుకోండి, ఇప్పుడు ఆరాధన అంత చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి చక్కగా చిన్న చిన్న కథల రూపంలో చెప్పచ్చు. అలా ప్రతిదీ దేవుడే చెప్పమంటున్నాడు. నీ పిల్లలకు అభ్యసింప చేయండి. అభ్యాసం ఉండాలి. నీ ఇంటి గవనెల మీద, అంటే నీ ఇంటి గోడల మీద వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉండాలి. సినిమా యాక్టర్ ఫోటోలు, లేకపోతే ఈ మధ్యన ఎవరికైనా ఫోన్ చేస్తే సినిమా పాటలే వస్తాయి. ఏది? రింగ్ టోను, అదే కాలర్ టోను. వీళ్ళకు మేలేమో దేవుడు చేయాలి, వీళ్ళు చేసేదేమో గణపరిచేది ఎవరిని? సాతాను గాడిని. అడిగే గంతులెత్తాడు ఆనందంగా, ఓ నాదే పెట్టావు, బాగా పెట్టావు అని. దేవుడి పాట వింటే అవతల వాళ్ళకి దేవుడిని కనపరిచినట్టు. సాతాను పాటలు పెట్టుకుంటే ఎవరు సహాయం చేస్తున్నారండి? చెప్పండి, ఎవరు సహాయం చేస్తున్నారు? ఇందాక సాక్ష్యాలు చెప్పారు కదా, దేవుడు చేస్తున్నారు కదా, యేసయ్య కదా చేసేది. మనల్ని ఎవరు స్వస్థపరుస్తున్నారు? మనకెవరు ఆపదలు ఆదుకుంటున్నారు? మనకి ఆర్థికంగా ఏమైనా సహాయం కావాలంటే ఎవరి దగ్గర అప్పుకి వెళ్తే వాళ్ళు ఎవరినోడు కూడా ఎందుకు ఎత్తనాడు? ఎవరు చేస్తున్నారా మనసు? ఏదైనా గొడవ వస్తుంది, ప్రభు ఆపే, సమాధానం ఇవ్వు, ఈ తుఫాను ఆపు ప్రభు అంటే ఎవరు ఆపుతున్నారు? మాట్లాడట్లేదు. యేసయ్య అని చెప్పడానికి కూడా ఏసయ్య అంటే ఆ స్వరం పలకడంలోనే గొప్ప శక్తి రిలీజ్ అయిపోద్ది అంతే. ఆ మాట పలకడంలోనే నీకు చాలా గొప్ప ధన్యత. ఏది పలకండి ఒక్క సెకండ్. ఏసయ్య అని పలకండి. ఇందాక ఎవరు పాటపడారు? సోని చాలు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. చాలా కష్టపడొచ్చు కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నామాన్ని ఎప్పుడు ఉచ్చరించాలండి. ఎప్పుడు యేసయ్య అంటా ఉండండి. మీ ఇంట్లో కూడా
ఇప్పుడు ఏమీ పని లేదనుకో ఏం చేస్తారు? ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, కూర్చుంటే ఏసయ్యా, నుంచుంటే ఏసయ్యా, తింటే ఏసయ్యా, అరగకపోతే ఏసయ్యా ఏసయ్యా అంతే. అది ఆ పవర్ అలా రిలీజ్ అవుతుంది. దెయ్యాలు వణుకుతున్నాయి, స్వస్థత వస్తుంది, బలం వస్తుంది, ఓపిక లేని వాళ్ళకి ఓపిక వస్తుంది. దేనిని బట్టి? యేసునామం. మరి ఎవరి నామాన్ని కనపరచాలి మనం? మన డీపీలు ఏంటి, మన వాట్సాప్ స్టేటస్లు ఏంటి అంటే మీ ఫోటోలు పెట్టుకోవద్దని నేను అన్న, పెట్టుకోండి మీ అందాల ఫోటోలు మీరు. కనీసం దేవుడి వాక్యం ఒకటన్నా పెడుతున్నామా? మనం ప్రేమించుకున్నప్పుడే, ఆ నియమాన్ని మనం పాటించినప్పుడే నీకు ఎక్కడికి వెళ్ళినా. నన్ను ఒక సహోదరు అంటది, ఎక్కడైనా అండి మా సంఘం మా మా ఏమంది వెరైటీగా ఉందామి, మా స్థానిక సంఘం ఇంపార్టెంట్ నేను ఇస్తానండి. నేను దూరంగా ఉన్న మా స్థానిక సంఘానికి, నేను రక్షించబడిన సంఘానికి నా కోసం ప్రార్థన చేసే సేవకునికి నేను విలువిస్తాను తర్వాతే అంది. చాలా నచ్చింది నాకు మాట. ఫస్ట్ మన ఇంపార్టెన్స్ దీనికి మనం ఇచ్చినప్పుడే మిగతా ఈ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, మనం ఏం నేర్పించాలి పిల్లలకి? దేవుని మాటలు అభ్యసింప చేయాలి. మన వాక్యాలు రాసుకోవాలి, ఫోన్లో ఒక్క వాక్యం అన్నా పెట్టాలి. పెడితే ఇప్పుడు వీళ్ళకి దేవుడు పెట్టినని తెలిసిపోద్దేమో, వద్దులే అనా అలాగుంటుంది. కొంతమంది దేవుడు బిడ్డని తెలిసిపోద్దని వీళ్ళకి ఎక్కడ కనబడినవరు. బయటికి ఫంక్షన్కి వెళ్ళారనుకో, వీళ్ళకి దేవుడి బిడ్డ లక్షణాలు ఒక్కటే ఉండవు. వేషధారి వేసికైనా పరలోకం ఉంది, కానీ వేషధారులకి పరలోకం లేదు. వేసినైనా రానెత్తాడంట దేవుడు. అంతకన్నా భయంకరం. ఇక్కడ ఎట్లున్నామో బయట అలాగే ఉండాలి, ఫంక్షన్కి వెళ్ళినా అలాగే ఉండాలి, నువ్వు ఎక్కడైనా ఏ దేశం వెళ్ళినా అలాగే ఉండాలి. చర్చిలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, బయట ఒకలాగా. మనం అంటే మనల్ని ఎప్పుడు చూసేవాడు ఒకడు ఉన్నాడు. పాడంగా ఇందాక, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను